అందరికీ నమస్కారం అండి. ప్రియదర్శి నన్ను చాలా బాధ పెడుతున్నాడండి. కోర్టు సినిమాలో 50,000 లంచం తీసుకుని వాడిని ఎవడో కాపాడదామని చూశారు. ఈ లోపల వచ్చి ఆయన్ని కాపాడేసి నా 50,000 మళ్ళీ మంగపతి తీసేసుకుని కోర్టులో చూపిస్తారు అనుకుంటున్నాను. 50,000 లంచం ఇస్తాను మెట్లు దిగుతుంటే వాడికి ఏదో హ్యాండ్ ఇచ్చాను. ఈయన వచ్చి వాడిని కాపాడి నా 50,000 పోయేటట్టు చేశాడు. ఇదే సినిమాలో మళ్ళీ నా కొడుకండి, నేను పినాకపాణి, ఆయన సారంగపాణి. సో ఇక్కడ ఆయన ఏమో జాతకాలు నమ్ముతాడు, నేను జాతకాలు అటు ఇటుగా నమ్ముతూ నమ్మనట్టుగా ఉంటాను. నాకు ఒక ఆయన వేడుస్వామి అంటే ఒక ఆయన 2022లో నేను గెంటేస్తుంది ఇండస్ట్రీ అని చెప్పాడు. మరి ఈ 3 ఏళ్ళలో 50 నుంచి 60 సినిమాలు చేశాను. సో అని చేత జాతకాలు నమ్మాలో నమ్మకూడదు మా 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 సారంగపాణి చెప్పాలి. ఆయనేమో చేతి రేఖల్లో జీవితం ఉందంటాడు, నేను చేతల్లో ఉందంటాడు. అదంతా యుద్ధం అంతా లాస్ట్ దాకా తెలుస్తుంది. సో సారంగపాణి జాతకంలో నాకు హీరో తండ్రి పాత్ర ఇచ్చి నాకు ఎలివేషన్ ఇచ్చిన ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి నేను సర్వదా కృతజ్ఞుడి. ఎప్పుడూ ఒకటే మాట చెప్తాను సార్, దర్శకుడి యొక్క వ్యక్తిత్వం సంస్కారమే సినిమా, ఆయన పెరిగిన విధానమే సినిమా, ఆయన చూసిన జీవితమే సినిమా. మనం శీతాకాలంలో మంచి ముంగిళ్లలో ముగ్గులు పెడుతున్న ఆడపిల్లలు ఎంత బాగుంటారు, వేసవకాలంలో వచ్చే మామిడి పళ్ళు గుత్తులు ఎంత బాగుంటాయి, వర్షాకాలంలో ఇంద్రధనుస్సు ఎంత బాగుంటుంది. మలయమారుతం అంటే దక్షిణపు గాలి, మళ్ళీ సాహిత్యం చదివాడు వీడికి ఎక్కువ పొగలనుకోకుండా మలయమారుతం అంటే దక్షిణపు గాలి చాలా గొప్పగా వీస్తుంది. అలాంటి సినిమాలు తీసే మనిషి మా ఇంటికి. అది మలయమారుతం రాగం కూడా ఉంది. బట్ నేను గాలింపు చెప్పాను. మలయమారుతం అంటే అటువంటి దక్షిణపు గాలి లాంటి సినిమాలు తీసి ఎందుకంటే మోహన్ కృష్ణ గారు అలాంటి సంస్కారవంతుడి యొక్క సినిమాలు హిట్ చేస్తే ఈ జాతి 10 కాలాలు కూడా గెలిపించదగ్గ సినిమాలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎప్పుడు చెప్పే మాట కూడా ఒకసారి చెప్పండి కొట్టండి బాబు, గట్టిగా చెప్తున్నాను. బలవంతం కాదు సార్, నేను చెప్పేదే. ఎప్పుడు అంటే చిన్న విమర్శ ఉన్నా కూడా ఎప్పుడు తెగిపడుతున్న తలకాయలు, ఊడిపడుతున్న కలుగుడ్లు, ప్రవహిస్తున్న రక్తపాతం నుంచి తెలుగు సినిమాని కాస్త నవ్వులు మళ్ళించే ఒక చిన్న మాంత్రికుడు మా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సో అభినవ్ చెందాలి ఆయన. వారి సినిమా 10 కాలాల పాటు ఆడాలి, హిట్ అవ్వాలి. తెలుగు మాటలు, తెలుగు భాష అంటే ఇక్కడ చిన్న అప్పుడు ఎప్పుడు తెలుగు నటులతో తీసిన సినిమా అన్నది. నేను ఎవరిని పేర్లు చెప్పను కానీ మొన్న మంచి ఒక పరభాష నటుడు నేను ఒక సీన్ చేస్తున్నాను. ఒకే సీన్ అది. ఫస్ట్ నేను మాట్లాడతాను, తర్వాత ఆయన మాట్లాడాలి. నేనేం చెప్తానంటే ఇది విమర్శ కాదు సార్, తెలుగు భాష గురించి చెప్పుకుంటున్నాను. మా అన్నయ్య గారు ఈరోజు పద్మశ్రీ అవార్డు పొందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన చేసిన సేవల్ని భారత ప్రభుత్వం గుర్తించింది. తర్వాత ఆయన చెప్తాడు లేదా, మనము ఒక విత్తు నాటితే నెలకి ఏమీ రాదు, 2 నెలలకి ఏమీ రాదు, ఏడాదికి వస్తుందని ఆయన ఒక బోర్డు పెట్టి చదివించారు. సో ఇటువంటి దుస్థితి నుంచి అందరూ తెలుగు నటులను తీసుకొచ్చే ఒక మహనీయుడు, ఒక మంచి దర్శకుడు ఇంద్రగంటి గారి సినిమాలు మరింత విజయవంతం అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే 2022